మరి గత చంద్రబాబు నాయుడు గారు మన టైంలో ఇచ్చినటువంటి హౌసింగ్ కొన్ని పేమెంట్లు పడ్డాయి, కొన్ని పేమెంట్లు పడలేదు. ఆ పడలేనటువంటికి మరలా రేపు సోమవారం నుండి హౌసింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రతి గ్రామంలోనూ కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. దీనికి మన నాయకులందరూ కూడా సహకరించి ఎవరైతే ఎప్పుడు కట్టుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫికేషన్ చేయించి వాళ్ళకి ఇంటింటికి తిప్పవలసిన బాధ్యత మన కార్యకర్తలు, మన నాయకులు కూడా తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే గత ప్రభుత్వంలోని తార్ రోడ్ ఇక్కడ పక్కనే ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నాడు, ఈ పక్కనేమని మాడుగులు లేవని పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాడు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రి చేస్తున్నాడు పంచాయతీరాజ్ మినిస్టర్, ఇక్కడేమో ఆర్ఎన్బి మినిస్టర్. కనీసం ఒక్క రోడ్డు కూడా మన నాత్రమండలో లేనటువంటి దుస్థితి మన పాలకులకి ఉందండి. మొన్న 13వ తారీఖుని ఇక్కడ రోడ్లో లారీ దిగబడిపోయిందని తుని రోడ్లో అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఎందుకు దిగబడిపోయింది? గత 5 సంవత్సరాలు కనీసం ఒక బొక్క కూడా మొదలైన పరిస్థితి ఈ ఆర్ఎన్బి మినిస్టర్ది. మన నాయకులు దీని మన 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకులు ఉన్నారు మన నియోజకవర్గంలో. ఒక్క మాట కూడా ఆడి కనీసం ₹1 కోటి గ్రాంట్ కూడా తెచ్చుకోని పరిస్థితి ఉన్నటువంటి నాయకులు మన దాపరించేందుకు చాలా బాధపడవలసింది. ఇప్పుడు ఆ 5 సంవత్సరాల తాలూకా బాధ అంతా ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం. ఎందుకంటే కనీసం ఈ పంచాయతీరాజ్ మినిస్టర్ దగ్గర కానీ ఇటు ఆర్ఎన్బి మినిస్టర్ ఒక్క కనీసం గ్రాంట్ తెచ్చుకోలేని దుస్థితి ఎమ్మెల్యేకి ఏర్పడ్డదంటే గత ఎమ్మెల్యేకి ఒకసారి ఆలోచించిన పరిస్థితి ఉందని సభముఖంగా తెలియజేసుకుంటూ